ఒకవైపు సంతోషం, మరోవైపు అలకలు, ఇంకోవైపు బుజ్జగింపులు. ఇలా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవులు దక్కిన వారు అధిష్టాన పెద్దలను, రాష్ట్ర నాయకులను కలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న సీనియర్లు మాత్రం బుజ్జగింపులతో కాస్త మెత్తబడినా అలక మాత్రం వీడలేదనే తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పదవులను ఆశించి భంగపడ్డారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఆశావాహులు ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇద్దరు కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. అధిష్టానం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళైతే హామీ ఇచ్చారు. సో ఎలా ఉంది కాంగ్రెస్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు? కొంతమంది రిజైన్ చేయడానికి కూడా గ్రూప్గా రిజైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రాధిక, మీరన్నట్టుగానే కాంగ్రెస్లో ప్రస్తుతం బుజ్జగింపుల పర్వం కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మొన్న రాజ్భవన్లో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకవైపు ప్రమాణ స్వీకారం జరుగుతుంటే మరొక వైపు నేరుగా మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా బుజ్జగింపుల పర్వం అయితే స్టార్ట్ చేశారు. ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, అందులో తమకు అవకాశం కల్పించాలి అంటూ పెద్ద ఎత్తున ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకున్నటువంటి బలాలను చూపించుకుంటూ, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలను చూపించుకుంటూ హైకమాండ్ని వెళ్ళి కలిశారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను కలిశారు. కొంతమంది అయితే నేరుగా బహిర్గంగా సభలు పెట్టి అందులో కూడా మాట్లాడినటువంటి సందర్భం. తామే అర్హులంటూ కూడా పదే పదే అటు హైకమాండ్కి ఇటు రాష్ట్ర నాయకత్వానికి గుర్తు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అగ్రకులాలకు పెద్దపీఠం వేయకుండా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠం వేస్తూ హైకమాండ్ బీసీ ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించారు. అందులో భాగంగా బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి కానివ్వండి, సేమ్ టైం ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెన్నూరు వివేక్ వెంకటస్వామి అండ్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళను కూడా అవకాశం కల్పించారు. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీళ్ళకి ఏ పోర్ట్ఫోలియోస్ ఇస్తారు అని ఒకవైపు చర్చ జరుగుతుంటే మరొక వైపు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు అవకాశం కల్పించనందున వాళ్ళు రాజీనామా చేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. అయితే ఈ చర్చలకు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, మీనాక్షి నటరాజన్, పొన్నం ప్రభాకర్ అయితే చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణం ఏంటంటే మొదటిగా ఎవరైతే అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో సీటు వాళ్ళందరినీ కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఇందులో భాగంగా మల్రెడ్డి రంగారెడ్డిని, సుదర్శన్ రెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని, సేమ్ టైం ప్రేమ్ సాగర్ని కూడా ముఖ్య నేతలు వెళ్ళి కలిశారు. అందులో ప్రధానంగా మొదటిగా నేరుగా అటు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో సుదర్శన్ రెడ్డికి అసలు ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ప్రస్తుతం ప్రభుత్వంలో పార్టీలో ఎక్కువైపోయారంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈసారి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠం వేస్తూ ఇంకా క్యాబినెట్లో అంటే యాక్చువల్లీ ప్రస్తుతం రాష్ట్రంలో 6 క్యాబినెట్లో 6 మంత్రులకు ఏదైతే స్థానం ఉంది వాళ్ళకి సంబంధించి ఖాళీలు ఉన్నాయి. అయితే అందులో కేవలం 3 మాత్రమే ఫిల్ చేశారు. ఇంకా 3 ఉన్నాయి. ఆ 3లో ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది అంటూ కూడా నచ్చజెప్తూ ఉన్నారు. అండ్ సేమ్ టైం అటు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో కానివ్వండి, లేదంటే ప్రేమ్ సాగర్ ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో, రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో కూడా చాలా కీలకంగా చెప్తున్న అంశం ఏంటంటే మీరు పార్టీని వీడొద్దు, పార్టీని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా మీకు ఒక రోజు మీరు అనుకున్నటువంటి పదవి మీకు సొంతం అవుతుంది అంటూ కూడా నచ్చజెప్తున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం మీనాక్షి నటరాజన్ హామీ కూడా ఇస్తున్నారు. అయితే ప్రేమ్ సాగర్ ఇంటికి వెళ్ళి ప్రేమ్ సాగర్ని బుజ్జగించినటువంటి సమయంలో కాస్త నిరాశ చెందినట్టుగా తెలుస్తోంది. సో వెంటనే కేసీ వేణుగోపాల్తో కూడా ఫోన్లో మాట్లాడించి కేసీ వేణుగోపాల్తో నేరుగా హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అండ్ ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారు, పార్టీలో ఇంకా కొనసాగరు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయనకు
సంబంధించినటువంటి అనుచరులు ప్రచారం చేశారు. ఇందులో భాగంగా అటు మీనాక్షి నటరాజన్ అండ్ కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి అసలు ఈసారి ఎందుకు అవకాశం కల్పించలేదు అండ్ మోరోవర్ ఆయనకు ఆల్రెడీ హైకమాండ్ మాట ఇచ్చింది అంటూ కూడా అనేకసార్లు రాజగోపాల్ రెడ్డి గుర్తు చేసినటువంటి పరిస్థితి. బీజేపీలో నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తాము అంటేనే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరాను, హైకమాండ్ నాకు మాట ఇచ్చినందుకే చేరాను అంటూ కూడా అనేకసార్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సో అది మరొకసారి గుర్తు చేసి ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తాము అంటూ కూడా రాజగోపాల్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అండ్ సేమ్ టైం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా రాజగోపాల్ రెడ్డికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అండ్ ఆయనకు నచ్చ చెప్పాలి, ఆయన పార్టీ మారకుండా చూడాలి అంటూ కూడా హైకమాండ్ బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి. అండ్ ఆ ప్రేమ్ సాగర్ సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాత సేమ్ అదే రోజు 5 గంటలకు ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్ పెట్టి అందులో నా రాజీనామాని అనౌన్స్ చేస్తాను అంటూ కూడా పెద్ద ఎత్తున మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి వార్తలు హల్చలయ్యాయి. ప్రధానంగా మొదటి నుంచి కూడా రంగారెడ్డి జిల్లాకు క్యాబినెట్లో అవకాశం కల్పించకపోతే ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేస్తాను అంటూ కూడా మల్రెడ్డి రంగారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా ఆ రోజు రాజీనామా చేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున రంగారెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా చర్చించుకున్నటువంటి సమయంలో 5 గంటలకు పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసి నేరుగా పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేరుగా వెళ్ళి మల్రెడ్డి రంగారెడ్డిని కలిశారు. దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. ఆయన ఏం చెప్పారు అదంతా విని దాన్ని అంతటిని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకొని వెళ్తామని అండ్ సేమ్ టైం అటు మీనాక్షి నటరాజన్తో కూడా ఫోన్లో మాట్లాడించినట్టుగా సమాచారం తెలుస్తోంది. సో మీనాక్షి నటరాజన్ కూడా ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తాము అంటూ మల్రెడ్డి రంగారెడ్డికి చెప్పడంతో మల్రెడ్డి రంగారెడ్డి కూడా తన రాజీనామాని వెనక్కి తీసుకొని ప్రస్తుతం నెక్స్ట్ టర్మ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా ప్రస్తుతం కీగా ఉన్నటువంటి నలుగురు నేతలు అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ వీళ్ళ నలుగురు పేర్లు కూడా ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఈ నలుగురిని కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నలుగురిని ఏ విధంగా నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఎలా వీళ్ళ నలుగురిని కూరుస్తారు, అసలు వీళ్ళ నలుగురికి ఎలా అవకాశం ఇస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. రాధిక. హేమ, బోధన్ ఎమ్మెల్యే బుజ్జగించిన తర్వాత మొదట్లో కాస్త మెత్తబడినట్టు అనిపించినా కూడా ఈరోజు మళ్ళీ బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. అలాగే రాజీనామా చేస్తాము అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మరి మిగిలిన ముగ్గురు మంత్రుల విషయంలో కూడా అంటే ఈ రేసులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇలానే ఉంటుందా, లేకపోతే వాళ్ళంతా ఏమని అనుకుంటున్నారు? అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఇప్పుడు అందరూ ఎవరైతే అలకబూర్చుకున్నారో వాళ్ళందరినీ కూడా ఎలా అయినా సరే హైకమాండ్ మాట్లాడుతుంది, వాళ్ళకు హామీ ఇస్తుంది అండ్ వాళ్ళు ఎలాంటి రాజీనామాలు కూడా చేయరు. ఎందుకంటే ఇంకా అవకాశం ఉంది, అవకాశం లేకపోతే వాళ్ళు రాజీనామా చేయొచ్చు, పక్క పార్టీ వైపు చూడొచ్చు. కానీ ప్రభుత్వం మరొక 3 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉండబోతోంది. సేమ్ టైం క్యాబినెట్లో ఇంకా 3 స్థానాలు ఖాళీ ఉన్నాయి అండ్ ఇటు కొన్ని ఇంకా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు భావిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకు అవకాశం ఉంటుంది, సో ఎదురు చూస్తే మంచిది అని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సేమ్ టైం మనం చూసాం అటు ఆల్రెడీ ఇప్పటికే విప్గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ని డిప్యూటీ స్పీకర్ చేశారు. సో ప్రస్తుతం ఆల్రెడీ అడ్లూరి లక్ష్మణ్ కూడా విప్గా ఉన్నారు, కానీ ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ప్రస్తుతం 2 విప్పులు ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఈ ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, మల్రెడ్డి రంగారెడ్డి కానివ్వండి, ప్రేమ్ సాగర్ కానివ్వండి, సుదర్శన్ రెడ్డి వీళ్ళలో ఎవరికైనా విప్పిచ్చి మిగతా వాళ్ళకి మంత్రి పదవిలో కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అంటూ కూడా నేతలు చెప్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తుంది ఏంటంటే రీసెంట్గా జరిగిన బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని ప్రజల్లోకి మంచి సందేశం వెళ్ళాలి, సేమ్ టైం బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠం వేయాలి అని ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో బీసీ ఎస్సీకి సంబంధించినటువంటి నేతలకు దట్టు మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు అంటే సీనియర్లను పక్కన పెట్టి మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాము. నెక్స్ట్ టైం ఎక్స్పాన్షన్లో మాత్రం ఖచ్చితంగా అటు వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ నేతలను అండ్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు అవకాశం ఉంటుంది అని అయితే పెద్ద ఎత్తున హైకమాండ్ కానివ్వండి లేదంటే రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ప్రస్తుతం
రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. సో వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ప్రేమ్ సాగర్ ఉన్నారు. సో ఇంకా 3 ఉన్నాయి క్యాబినెట్లో అవకాశాలు. సో ఇందులో ముగ్గురిని ఈ క్యాబినెట్లో ఫిక్స్ చేసి ఇంకొకరికి చీఫ్ విప్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో నలుగురు ఎవరైతే ప్రస్తుతం ఎంటైర్ రాష్ట్రంలో నలుగురు అలకబూర్చుకున్నారో, ఎవరైతే నిరాశగా ఉన్నారో ఆ నలుగురికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక స్థానం కల్పిస్తామని అయితే హైకమాండ్ చాలా స్ట్రాంగ్ డెసిషన్తో ఉంది. వాళ్ళకి అవకాశం కూడా కల్పిస్తామంటే ఇప్పటికే హామీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా వినకుండా ఇలా బంధు పిలుపులు ఇవ్వడం కానివ్వండి, రాజీనామాలు చేస్తే ఖచ్చితంగా అది తమకే నష్టం అని అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరికీ సంబంధించి ఒక లిస్ట్ని ప్రిపేర్ చేశారు, లిస్ట్ని హైకమాండ్కి పంపించారు. కానీ ఈసారి మాత్రం రాహుల్ గాంధీ బీసీ ఎస్సీల వైపు చూడాలి, నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో అగ్రకులాలకు అవకాశం ఇవ్వాలని భావించినట్టుగా తెలుస్తూ ఉంది. సో వేచి చూస్తే మంచి జరుగుతుందని అయితే కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో చూడాలి మరి రాధిక, వీళ్ళు వేచి చూస్తారా లేదంటే పార్టీని వీడి వెళ్ళిపోతారా, అసలు ఏం జరగబోతోంది, అసలు వీళ్ళని ఎలా నచ్చజెప్తారు రానున్నటువంటి రోజుల్లో, వీళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తారు, లేదంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మళ్ళీ ఇమీడియట్గా ఉంటుందా? ఎందుకంటే రీసెంట్గా జరిగిన క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందా, లేదంటే ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్లను అనౌన్స్ చేయలేదు, సో అందులో ఏమైనా అవకాశం కల్పిస్తారా, అసలు ఏం చేయబోతుంది హైకమాండ్ అనేది మాత్రం వేచి చూడాలి. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు, మరి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఓపికతో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి పదవులు కైవసం అవుతాయి. ఎవరైతే అసహనం వ్యక్తం చేసి పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా వాళ్ళని పక్కన పెడతామని అయితే మీనాక్షి